బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకే వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. 25 మంది ఎమ్మెల్యేలు దిగిపోతాడట రేవంతాలు. జెడ్పీటీసీని ఎత్తుకపోయిండ్రు. ఎవరు ఎత్తుకపోయిండ్రని గుబులు పడతాండ్రు. ఇసుక దందా జోరు ఆపాలట ఆ పోరు. తిప్పలు పెడతాన్నారు సర్కారోళ్ళు. ఒంటి మీద పోసుకుంటూ పెట్రోలు. ఏడాది కింద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలా అందరూ ఈ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో ఉండదో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ రోజులు ఉండడు, వాళ్ళ పార్టీలు అట్నే పుల్లలు పెడతారు అని చాలా మంది గుసగుస పెట్టిర్రులా. ఇక కడియం శ్రీహరి సార్ అయితే మైకుల ముందటికి వచ్చి చెప్పిండు. ఇగో ఇప్పుడు గీ సార్ కూడా గట్టిగానే మాట్లాడతాడు. మరిగా సార్ ఎవరో చూడుర్రా పారి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల పార్టీ. చిన్నోళ్ళు అంటే పెద్దోళ్ళు వాడరు, పెద్దోళ్ళు అంటే చిన్నోళ్ళు వాడరు. ఎవ్వరి కాళ్ళే లీడర్లు. అయితే ఈ నడుమ అందరు కలిసిమెలిసి ఉన్నట్టే కనబడుతున్నారు గాని లోపల మాత్రం వేరుందాటుళ్ళు. ఇది నేనంటలేను, మన మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు సార్ అంటున్నారు. ఇనురు రూపారి 25 మంది ఎమ్మెల్యేలు ముసుగుల గుడ్లాట అయిపోయి రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను. ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకార్యం తెలిసిపోయింది రాహుల్ గాంధీ గారు కూడా. 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొడతామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతుందని పోయి కాలు కట్టుకున్నారు. ఫోన్ చేసి వాడుతుంది అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. మేము తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే కాంగ్రెస్ ఢిల్లీలో. అగో విన్నారు కదా, రేవంత్ రెడ్డిని దించడానికి 25 మంది కాంగ్రెస్ పార్టీలు ఒకటైర్రాట. వాళ్ళంతా ఒకటై రేవంత్ రెడ్డి గారిని గద్దె దించాలని చూస్తున్నాడంట. ఇగో ఈ నడుమ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడు అని చెప్పేసి బాగా ప్రచారం జరిగే కదా. ఇక లాస్ట్కి వచ్చేసరికి అది క్యాన్సల్ అయ్యి, అది ఎందుకు క్యాన్సల్ అయిందో కూడా చెప్పుకొచ్చిండు. బయట కలిసి ఉన్నట్టే కనబడుతున్నది కానీ లోపల అసలు కథ వేరున్నది అనేది సారు మాట. మహారాష్ట్రలో అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కూరని తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం మనం. ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు. ఇప్పుడు ధైర్యం ఉండాలి. ఇప్పటికైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే దూరమే ఉంటున్నారు. ముఖ్యమంత్రి కాకముందుకే నేను ముఖ్యమంత్రి అని అందరూ ప్రకటించుకున్నా మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. అది సంవత్సరం కూడా దాటిపోయింది. గా నడుమ గిట్లనే కడియం శ్రీహరి సార్ కూడా మాట్లాడిండు. మీ పార్టీ వాళ్ళు మాతో పొత్తులో ఉన్నారు, ఇక రేపో మాపో మీ పార్టీ ఊలిపోతుంది ముఖ్యమంత్రి ఉన్నాడని. కానీ తీరా పోయి చూస్తే ఆ సారే అందులోకి పోయి దుంకిండు. మరి ఇప్పుడు గీసారి గిట్లా మాట్లాడుతున్నాడు. రేపేమైతుందో వేచి చూడాలి. కానీ ఆ 25 మంది ఎమ్మెల్యేలలో సారుకు మొత్తం మొరపెట్టుకున్నట్టే, ఈయన దగ్గర నుంచి చూసినట్టే కుల్ల చెప్పుకొచ్చిండు. 6 గ్యారంటీలను మంచిగా అమలు చేద్దాం అనుకుంటున్నాయి. అలా ఇప్పుడు గీ సారు మాట్లాడిన మాటలతోనైతే తీవ్ర దుమారమే రేపుతున్నది. పోన్రి చూడాలి మరి ఇక రేపు ఏమైతుందో. పిలిపిత్రోన్ లెక్క ఆగమాగం తిరుగుతాండేంది? ఆ తిరుగుడేంది, ఆ దుంకుడేంది?
ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. బా ఇంత టైం అవుతుంది ఇంకా రావట్లేదే. స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వీడు ఏం చేస్తున్నాడు అసలు? నా హృదయము నా బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉంది. అవునా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పార్క్ లోనే ఉన్నాడు. పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళి. ఇంతకు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? ఒక్కసారి నేను కాల్ చూడు. ఏమ్రా, నా పోరికాయలో చెప్తావురా? అగో ఇంతకు ముందే ఎగురుకుంటూ వచ్చిండు కదా, ఏడ్చుకుంటూ పోతాండేంది మా సీన్ గాడు? ఓ సీన్గా ఏమైందిరా? ఏల్క దొరకని పిల్లి లెక్క గట్ల పెట్టినవేంది ముఖము? నాది పిల్లి ముఖం అయితే నీది గండు పిల్లి ముఖం. అరే ఎందుకు బాధపడతాను సీను? ఏం తిప్పలు వచ్చింది చెప్పు నీకు? గుడ్ల గూప కన్నేసుకొని గుండ్రాయి లెక్క మంచిగా పొందు కూర్చొని మళ్ళీ ఏమైంది సీను అని అడుగుతున్నావా? సరే చూసినా గానీ అసలు ఏమైంది నీకు? ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు గా బుజ్జి దగ్గరికి పోయి? అసలు ఇవాళ ఏం డే? అయ్యో ఫ్రైడే రా. అసలు నీకు వార్తలు చదవమని చెప్పింది ఎవరు శ్రీవాళ్ళని? వెంకట్ సార్ చెప్పిండు. ఎందుకురా? ఆయన దగ్గర పోయి కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు కడిగి నెత్తిల నీళ్ళు చదువుకొని 101 ప్రదర్శనలు చేసి నిన్ను జాబ్లోకి వెళ్ళి ఉడవీకమని చెప్తా. ఓయమ్మా నా జాబ్కే ఎసరు పెట్టివా? గట్ల వద్దు గాని ఏందో చెప్పు. ఇవాళ వ్యాలంటైన్స్ అంటే గిట్ల పోరీల దగ్గరికి పోయి దెబ్బలు తినాలనా? అందమైన అమ్మాయిల దగ్గర పోయి ఇట్లా ప్రపోజ్ చేయాలి. ఇక తర్వాత పార్క్ లో పొంటి, పబ్బుల పొంటి, మురికి కాలువల పొంటి తిరగాలి, గంతే కదా? అందుకేం తెలుసు పాట్ పౌడర్ వాసన. అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? నాకేం తెలియదు. నువ్వు చెప్పు, ప్రేమ అంటే ఏందో చెప్పురా సీన్గా. ప్రేమ అంటే ప్యార్, ఇష్క్, కాదల్. ఒంటి నిండా కొవ్వేం కాదు. అయినా సీన్గా నువ్వు హైదరాబాద్ వచ్చింది ఏం పని మీద? ఏం పని చేస్తాను? లవర్ లేదని నా ఫ్రెండ్స్ అంతా నా ఇజ్జత్ తీస్తున్నారు. అందుకే ఇవాళ ఏదో ఒక పోర్ని పటాయిస్తా. డిస్టర్బ్ చేయకు నన్ను. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏందో తెలుసా నీకు? తెలుసు. పోర్ల చుట్టూ తిరిగి మంచి పోరి కనవడంగానే ఐ లవ్ యూ చెప్పాలి. తర్వాత డైరెక్ట్ చెట్టలా కురుకుడే. పాడుగాను అన్ని లవ్ అంటారా రాయమన్నా? మరి ఏమంటారు? ఇప్పుడు అందరూ గిట్లనే లవ్ చేసుకుంటున్నారు. ఒక్క ఐస్ క్రీమ్ ఇద్దరు నాగాలి, తర్వాత గార్డు లెక్క పార్క్ అంతా చుట్టూ తిరగాలి. సాయంత్రం కాగానే చెట్టలా కురుకుడే. నీకు తోగ తెలియదు, తొండం తెలియదు. నువ్వు ఇంకా చాలా అప్డేట్ కావాల్సి వాళ్ళు. అప్డేట్ గా సీన్గా దాన్ని లవ్ అనర్రా, ఇంకో పేరు వస్తుంది దానికి. నీకేం తెలియదు వాళ్ళు. ఈ రోజులలో లవ్ అంటే గిట్లనే ఉన్నది. పొద్దుగా వాళ్ళ నుంచి తిరుగుతున్నా, ఒక్క పోరి దొరకలేదు. ఇవాళ ఎట్లయినా సరే ఒక పోరికి ప్రపోజ్ చేయాలి. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇట్లా నడు. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నాకు ఓకే, నాకు కూడా ఓకే. ఓ మై గాడ్, ఇద్దరా? శివల్లి ఒక్కలు కాదు, ఇద్దరు. డబల్ ఆఫర్. నా మాట ఇన్రా సీనయ్య, ఊకేవో ఈ పని చేసుకోపో. చలో పరి, చెట్టలో పోదాం పరి. అంత ఫాస్ట్ గానా? అవును, బయట మనం నిలబడితే వాళ్ళని తప్పుగా మాట్లాడుకుంటాం. చెట్టల్లో పోయి మాట్లాడుకుందాం. చలో పండ్రే. షెట్లలో పోయి ఏం చేస్తావు? అరే పోయినాక చెప్తా, మీరైతే వారాదురి. మొత్తం నీ బయటకు ఫస్ట్ నీ దగ్గర ఏమున్నాయి, నీ వస్తువులన్నీ తీసేసి. బ్రేక్ చెప్తా, బ్రేకప్ చెప్తా. కానీ ఇప్పుడే ప్రేమించుకుని అప్పుడే బ్రేకప్ అయిందిరా. పదవి వీడి దగ్గర ఇంకేం లేదు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అగో చూసిర్రు కదా, మా సీన్ గాడేమో రోజుకొక పంచాయతీ ముంగటేసుకుంటాడు. ఏం లవ్వో ఏమో పోన్రి. ఆర్థిక అవసరాల కోసం, శరీర అవసరాల కోసం ప్రేమను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తాండ్రు. ప్రేమించుకోండి, కానీ విశ్వాసంతో ప్రేమించుకోవాలి. ఒకరోజే ప్రేమించుకోకండి, జీవితాంతం ప్రేమించుకోండి. ఇట్లా తుప్పలలో పుట్టిన ప్రేమలకు తుప్పలలో పుట్టిన శిశువులు ఎంతో మంది. ప్రియమైన సమాజమా, ఈ ప్రేమ పేరు చెప్పి జీవితాన్ని నష్టం చేసుకోకుర్రి. ఇగో మీరు పుష్ప సినిమా చూసిర్రు కదా, ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లయితుందో గట్నే మన రాష్ట్రంలో కూడా ఇసుక దందా
గట్నే అవుతుందట. ఇక 24 గంటలు అదే పని మీద ఉన్నారు పనిమంతులు. లారీలే లైన్లు కడుతున్నాయంటే చూడురు ఎట్లున్నదో పరిస్థితి. మరి ఎట్లెత్తుకపోయిర్రు ఏడెత్తుకపోయిర్రు చూడాలి కదా, చూద్దాం పాన్రి. కానీ విని ఎరగని వైభోగం అంటే ఇదేనేమో. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ అన్న నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంది వై నొప్పి అన్న డైలాగ్ విన్నారు కదా మీరు. గట్లనే ఈడ రాష్ట్రం నాదే ఇసుక నాదే, నా ఇసుక నేను కొట్టుకుంటే మీకేం నొప్పి అన్నట్టున్నది. ఇసుక పోస్తే రాలనంత జనం అని ఇన్నా గాని ఈడ ఇసుకేస్తే రాలనంత ఇసుకనే అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. అగో చూడురు ఎన్ని లారీలు ఉన్నాయో. గూడ్సు రైలు పోయినట్టు ఎంత దూరం పోయినా లారీలే ఉన్నాయి కదా. అరే రే 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 మరి వీటన్నిటికీ ఇంజన్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు? మన రేవంత్ సారు, మన సీఎం. గీ ఇసుక ట్రాన్స్పోర్ట్ మొత్తం గాయననే నడిపిస్తుండంట. చూడడానికి మస్తు లారీలు ఉన్నాయి, అన్ని కొత్తగానే ఉన్నాయి. మళ్ళా 2 కిలోమీటర్ల దూరం అవుతున్నాయి నాకు తెలిసి. వాయబ్బా గిన్ని లారీలు నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. అయితే ఇసుక ట్రాన్స్పోర్ట్ కి ఓ టైం ఉంటది, రాత్రన్నా నడుస్తుంది పగలన్నా నడుస్తుంది. కానీ మన రేవంత్ సారు ఆ రికార్డు బద్దలు కొట్టి పొతస్థానం అంటే 24 గంటలు ఇసుక మైనింగ్ చేస్తూనే ఉండంట. ఈడ రాజ్యాంగంలో కూడా గిట్లు ఉండదు అనుకుంటా. 832 కోట్ల రూపాయలు రీచ్ గానికే ఇసుక కూడా రాలనంత ఇసుక తీసుకపోతుర్రు ఈడ. అయితే అందరికి కాళేశ్వరం ప్రాజెక్టు ఊలిపోయిందని చెప్పుకుంటా దాని పై భాగంలో ఇసుక దోడుతుర్రంట. గట్ల దోడితే మరి ఉన్న ప్రాజెక్టు కూడా ఆయనతో ఊడిపోదా సారు? ఇక భూగర్భ జలాలు కూడా ఏం నిల్వ ఉండయాయే. రైతులు బోర్లు వేసుకుంటే పంటలు ఎట్లా వంతాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి సారు? జర ఆలోచించాలి కదా. ఇక ఆడున్న మంత్రి శ్రీధర్ బాబు హయాంలో ఇదంతా నడుస్తుందంట. ఆడున్న జనాలు అయితే చెప్తున్నారు మరి ఇట్లా. ఇదంతా చూస్తుంటే నాకు పుష్ప సినిమానే గుర్తొస్తుంది. అందులోనేమో ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ నడుస్తుంటది, ఈడనేమో ఇసుక నడుస్తున్నది. అసలే ఓ పక్క ఊర్లల్లా రేవంత్ సార్ ని జనాలు ఆగమాగం తిడుతున్నారు. ఇక గిసోటి పనులు చేస్తున్నామని తెలిస్తే వచ్చే ఎన్నికల కష్టమైతే సారు చూసుకొని పని చేయరు జరా. గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీసుల పొంటి తిరిగితే వచ్చే యాస ఏడ తిరిగినా రాదుల్లా. ఏదైనా పని ఉన్నదని పోతే అసలు పనే కాదు. గది తప్పుంది గిది తప్పుంది, గా ఆఫీసుకు బోర్రి ఈ ఆఫీసుకు బోర్రి అని వంకలు పెడతానే ఉంటారు. మనుషులు ఆఫీసుల చుట్టూ తిరిగి యాస కొత్తుంటే ఎట్లుంటుందో ఎరికే కదా. గీ అన్నం చూసి తెలుసుకోర్రో పారి. అబ్బాబ్బాబ్బా ఏం కష్టం వచ్చారా నాయన జనాలకు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే సావు వచ్చేటట్టుంది మనుషులందరికీ. ఏదన్నా సర్టిఫికేట్ కోసం పోదామంటే ఇది తప్పుంది గది తప్పుంది గాడుకో అంటారు. గాడికోతే మళ్ళీ ఇంకో తానికో అంటారు. ఆడికోతే ఇంకేడుకో పోమంటారు. ఏడుకని పోయి సావాలి ఎట్లా సావాలి? రోజంతా పొలంలో పలుగు పారబట్టి వేసినా గానీ గింత యాసకు రాదు మనిషికి. అయితే గీడ కనిపిస్తున్న అన్నది కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మల్లూరు గ్రామం అంట. అన్న పేరు వచ్చేసి సందీప్ గౌడ్ అంట. అయితే సమస్య ఏందంటే ఆయనకు రేషన్
రేషన్ కార్డు రాలేదని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగల్కొచ్చి పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకుంటా అని చెప్పేసి ధర్నా చేస్తున్నాడు అన్న. ఆఫీసర్లేమో అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అని చెప్తుంటే ఇంకెన్ని రోజులు చేస్తారు, నేను రోజు తిరుగుతూనే ఉన్నాడా, నేను జాబ్ చేసుకోవద్దా, రేషన్ బియ్యం తెచ్చుకోవద్దా, తినొద్దా అని చెప్పేసి అన్న గరం అవుతున్నాడు. ఆడున్న ఆఫీసర్లు కూడా ఇగో సార్కు ఫోన్ చేస్తాం ఆగు నువ్వేం చేసుకోకంటుంటే లేదు నాకు ఇక మీరు రేషన్ కార్డు ఇచ్చేటట్టు లేరని చెప్పేసి రేవంత్ సార్ అయితే మస్తు తిడుతున్నాడు. చూడు ఎట్లా తిడుతున్నాడు ఓసారి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన చేసుకుంటా సార్, నేను ఇడిసబెట్టాను, ఈరోజు ఇడిసబెట్టాను నేను, నాకు ఎందుకు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టు సార్, నేనేనో బతుకుతున్నా, నేను లేదమ్మా బియ్యం ఇస్తలేదు, బియ్యం ఇస్తున్నా అని చెప్పేసి పేరు వస్తుంది, నేనేం చేసుకోవాలి? ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఆగా సార్, ఎన్ని రోజులు ఎందుకోసం? రేషన్ కార్డు కోసం ఎన్ని రోజులు నేను బీపేడ్ చేసిన, నాకు అన్ని ఉన్నాయి, నాకు ఎడ్యుకేషన్ ఉంది, రేషన్ కార్డు కోసం నాకు కొన్ని ఆగుతున్నాయి, నాకు అర్థం చేసుకోలేదు కదా. గది రేవంత్ సార్ అయితే మొత్తం ఆయనకి నష్టం చేసిండంట. ఇక నా బతుకు సంఖ నాకిపిచ్చేసిండని చెప్పేసి ఈయన ఎందుకు బతుకు అని చెప్పేసి పెట్రోల్ పోసుకుందామని అన్న రెడీ అయిపోయిండు. అన్న చెప్పేది కూడా నిజమే. మరి ఎన్ని రోజులని రేషన్ కార్డు లేకుండా ఉంటారు, రేషన్ షాప్ పోతే బియ్యం ఇయ్యరు, మరి అన్నం ఎట్లా తినాలి? అన్న చెప్పింది కూడా మంచి పాయింటే. ఒక రేషన్ కార్డు అనే కాదు, ఏదైనా సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ ఆఫీసులకు పోతే గిట్లనే తిప్పుతారు. ఇక కోపం రాదా మరి మనుషులకు? నేను మస్తుగానం చదువుకున్నా, డిగ్రీలు చేసిన, పీజీలు చేసిన, ఇక జాబ్ చేసుకోవద్దా, ఇక రేషన్ కార్డు కోసం రోజు తిరుగుకుంటూనే ఉండాలని చెప్పేసి ఆఫీసర్ల మీద గరమైండి అన్న. అయినా ఈ సర్కారయంలో ఇవన్నీ కామనే అయిపోయినాయి. అటు రైతు బంధు పడదు, నీళ్ళు వదలరు, రేషన్ కార్డులు రావు, ఏందో మరి చూడాలిగా. ఇక మన ఇంటోళ్ళు మనకు 2 రోజులు కనబడకపోతేనే ఆగమాగం అవుతా ఉంటాం. మరి కళ్ళ ముంగట్నే మన ఇంటోళ్ళను వేరేటోళ్ళు ఎత్తుకపోతుంటే చూసుకుంటూ ఊకుంటావా? ఎంత అడ్డం తిరిగినా కూడా ఎత్తుకొని పోయిండ్రట. ఎవరు ఎత్తుకపోయిండ్రు అని వాళ్ళ ఇంటోళ్ళు చిన్న గోస పెడతలేరు. చూద్దాం పాండ్రి ఆ ముచ్చటేందో. యోగిడకి అన్న కనబడుతున్నాడు కదా, గీ అన్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు దళిత మాజీ జెడ్పీటీసీ అన్నపర్తి శేఖర్ అట. అగో గీన గురించి ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటారా? అయితే వీళ్ళ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపులు వలగొట్టి దౌర్జన్యం చేసి బాగా భయపెట్టి అరాచకాన్ని సృష్టించి ఈ అన్నం తీసుకొని పోయిరట పోలీసు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయిర్రు, వాళ్ళు ఎవరు అరెస్ట్ చేసిర్రు, మరి ఆయన ఏం తప్పు చేసిండు, ఎవరు అసలు ఏమైందాడా? ఇగోగి అక్కన అడిగి తెలుసుకుందాం. చెప్పక్క. వాటికెళ్ళి మాట్లాడుతున్నా. అన్నపర్తి శేఖర్ వాళ్ళ భార్య అని 4వ వార్డు కౌన్సిలరు. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు తప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు. ఎవరు మీరంటే సప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్ గా ఉన్నాక ఎవరు మీరు సప్పుడు చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన తర్వాత కారు ఎక్క ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి చండూరు మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. పట్టేతర వాళ్ళ భార్యను. నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్, దయచేసి చెప్తున్నాను. టీఆర్ఎస్ ఒక నాయకుడని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు, ఒక దౌర్జన్యం చేసిరా అని పట్టిరా మీరు? ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్. ఇది అగో విన్నారు కదా, అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు ఉట్టిని ఎత్తుకొని పోయిర్రట. వాళ్ళు ఇంతకు పోలీసు వాళ్ళు ఉన్నా కాదా అని చెప్పేసి కొద్దిగా అనుమానం కూడా ఉందంట. వెంటనే ఆయనను బయట పెట్టాలి, ఏడున్నా ఏం తప్పు చేసిండు అనేది అక్క చెప్తున్నది, లేకపోతే కేసు కూడా ఎత్తదట. అగో చూడురి పాపం అక్క ఎంత ఏడుస్తున్నదో.
ఏమన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా శిక్ష ఇవ్వాలి, లేకపోతే నోటీస్ ఇచ్చే అరెస్ట్ చేయాలి, లేకపోతే పోలీస్ టౌన్ కన్నా కొంచెం పోవాలి. కానీ అర్ధరాత్రికి ఇట్లా వచ్చి జనాల మీదకి వచ్చి భయపెట్టి పోలీసు వాళ్ళు ఇట్లా చేసుడు కరెక్టేనా? ఏమన్నా ఉంటే చట్టపరంగా చూసుకోవాలి. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసిండు అనుకో, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది 24 గంటలలోనే జరగాలి. మరి ఆయన ఎవరెత్తుకపోయిర్రు, ఎటు పోయిండు, ఇగో ఇంట్లో ఎంత గుబులు పడాలి గిట్లా చేస్తే? ఏమన్నా ఉంటే సాపుగా చెప్పాలి, నోటీసులు ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో కన్నా కనీసం చెప్పాలి. కానీ గిట్లా పోలీసు వాళ్ళు అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఎత్తుకపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పురి అని పట్టిరు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ చూడాలి మరి ఈ ముచ్చట ఇంకెంత దూరం పోతుందో. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. కేసీఆర్ సారు అలా ఫామ్ హౌస్ కాడ మీటింగ్ పెట్టి అలా పార్టీలతో ఇక మనం పబ్లిక్ లకు పోదాం గట్టి కొడదామని అనే కదా. అగో గదానికి గిట్ల కౌంటర్ ఇచ్చిండు మన రేవంత్ ఆలు సారు. 200 రూపాయలు అగో ఏంది కొట్టేది? అదేమన్నా ఫుల్ ఆఫా? ఒకవేళ కొట్టాలనుకుంటే మీ కొడుకును, మీ అల్లుడిని, మీ బిడ్డను, తర్వాత మీ సడకుని కొడుకును కొట్టు. గాని ఏంది నువ్వు కొట్టేదాన పట్టిండు రేవంత్ ఆలు సారు. ఇక కేసీఆర్ సారు బయటకు వస్తుండు, ఇప్పుడు బయటకు వస్తాడు, అప్పుడు బయటకు వస్తాడని పుకార్లు వస్తుండే కదా. అవో గదినికి గిట్ల అరుచుకున్నాడు. నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతాను. నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అదేమన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 చప్పరి. ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు చప్పరి, నీ అల్లుని పట్టుకొని 4 గట్టిగా కొట్టు. వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు. గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. కేసీఆర్ సారు అధికారం పోయినప్పటి నుంచి ఇప్పటికి బయటకు వచ్చింది లేదు, పబ్లిక్ సమస్యల మీద కొట్టాడింది లేదు, అసెంబ్లీకి కూడా పోకపాయే. ఈ నెలాఖర్ల పెద్ద మీటింగ్ పెడతారు, అప్పటి నుంచి బయటకు వస్తాడు కేసీఆర్ సార్ అని బాగానే పుకారు నడుస్తున్నది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తొడగొచ్చిర్రు. ఇక ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి వేసేదేముంది అన్నాడు గాంధీ భవన్ ల యువజన మీటింగ్ లా రేవంత్ సారు. మాజీ సీఎం నడుస్తున్న సీఎం మధ్య మాటల యుద్ధం. ముచ్చట్లు ఇక రేపటి బరాబర్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ